Hi students, I am Lakshmi, lead biology course. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్ నుంచి డిస్కస్ చేస్తాము. ఈ వీడియోలో మెయిన్ ఏంటి అంటే పాస్ మార్క్స్ సెక్యూర్ చేయడానికి మినిమం 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ సెక్యూర్ చేయడానికి ఎన్ని పాయింట్స్ రాయాలి అనేది ఇందులో క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉండగా మేము పాయింట్స్ మర్చిపోతుంటాము అనేసి కంప్లైంట్ చేస్తుంటారు. అందువల్లే మాకు స్కోర్ తగ్గిపోయింది, ఎగ్జామ్ అయిపోయాక మాకు పాయింట్స్ గుర్తొస్తున్నాయి, ఎగ్జామ్ ప్రెషర్లో గుర్తు రావట్లేదు అనేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని వాళ్ళ స్కోరింగ్ ఇంప్రూవ్ చేయడానికి చిన్న చిన్న మెమరీ పాయింట్స్ ఇచ్చాము. ఈ మెమరీ పాయింట్స్ గుర్తొచ్చింది అంటే మీరు ఈజీగా కంప్లీట్ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లాస్ట్లో నేను మీకు ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ వీటిని అండర్లైన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయో క్లియర్గా మీకు డిస్క్రైబ్ చేస్తాను. సో ఫస్ట్ మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్ తీసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలోటాక్సీ విత్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈ క్వశ్చన్కి మనము కంప్లీట్ ఫిలోటాక్సీ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫిలోటాక్సీ అంటే ఫస్ట్ మనం ఫిలోటాక్సీ అంటే డెఫినేషన్ రాయాలి. ఫిలోటాక్సీ అన్నట్లయితే ఫిలోటాక్సీ ఇస్ అ మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద స్టెమ్. సో మనకు ఒక స్టెమ్లో లీవ్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అనేది డిస్క్రైబ్ చేయడాన్ని మనం ఫిలోటాక్సీ అనేసి అంటాం. ఇది ఎన్ని విధాలుగా ఉంటుంది, 3 టైప్స్గా ఉంటుంది అనమాట. ఈ ఎలా డివైడ్ చేశారు బేసిక్గా అంటే డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద నోడ్. ఒక్కొక్క నోడ్ నుంచి మనకి ఎన్ని లీవ్స్ వస్తాయి అనే దాన్ని బట్టి ఫిలోటాక్సీని డిఫరెన్షియేట్ చేస్తారు అనమాట. ఏమేమి అంటే మనకు ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ ఉంది, ఆపోజిట్ ఫిలోటాక్సీ ఉంది, హోల్ ఫిలోటాక్సీ అనేది ఉంది. ఇక్కడ చూసారండి, ఇది ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ, ఆపోజిట్ ఫిలోటాక్సీ, హోల్ ఫిలోటాక్సీ అనమాట. ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ అంటే 1 లీఫ్ అట్ ఈచ్ నోడ్ అనమాట. అంటే మనకు ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఒక లీఫ్, ఇక్కడ ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క లీఫ్ వచ్చినట్లయితే దాన్ని ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ అంటాం. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా రాయాలి, కనీసం ఒక ఎగ్జాంపుల్ అన్నా రాయాలండి. ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీకి చైనా రోజ్, మస్టర్డ్ అండ్ దెన్ సన్ఫ్లవర్ అనమాట. ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటే ఒక నోడ్ నుంచి 2 వైపులా మనకు లీవ్స్ అనేవి అరైజ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు గోవా అండ్ దెన్ కెలోట్రోపిస్ అనమాట. హోల్ ఫిలోటాక్సీ అంటే ఒక నోడ్ నుంచి మల్టిపుల్ లీవ్స్ వచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటాం, హోల్ ఫిలోటాక్సీ అనేసి అంటాం. అంటే మోర్ దెన్ 2 లీవ్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే నీరియం అండ్ దెన్ ఆస్ట్రోనియా అనేది ఎగ్జాంపుల్స్. సో బేసిక్గా ఫిలోటాక్సీ అని చెప్పాలంటే 1, 2 అండ్ మెనీ అట్ ఏ నోడ్. ఒక్కొక్క నోడ్ నుంచి సింగిల్ లీఫ్ ఆల్టర్నేటివ్ వచ్చినట్లయితే ఆల్టర్నేటివ్ ఫిలోటాక్సీ. ఆపోజిట్స్ 2, ఒక నోడ్ నుంచి 2 లీవ్స్ వచ్చినట్లయితే ఆపోజిట్ ఫిలోటాక్సీ. మెనీ అంటే ఒక నోడ్ నుంచి మల్టిపుల్ లీవ్స్ వచ్చినట్లయితే దాన్ని హోల్ ఫిలోటాక్సీ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంతే. ఈ క్వశ్చన్కి ఇలా రాసినట్లయితే మీకు కంప్లీట్గా ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది అనమాట. మీరు డయాగ్రామ్తో రిప్రజెంట్ చేయండి. డయాగ్రామ్ అనేది చిన్న ఒక స్టెమ్ వేసి దానికి లీవ్స్ వేసారంటే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారనమాట. సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే డిస్క్రైబ్ ఎనీ 4 టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ ఫౌండ్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్. ప్లాజెంటేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాజెంటేషన్ మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయమని చెప్తాను. ఫస్ట్ దీనికి డెఫినేషన్ రావాలి, అంటే మినిమం పాస్ మార్క్స్ రావాలి అంటే ఏం పాయింట్స్ రాయాలో నేను ఇక్కడ చెప్తున్నాను. ప్లాజెంటేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ఏ ఓవరీ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఇది ఒక ఓవరీ అనుకున్నట్లయితే ఈ ఓవరీలో వీటిని ఓవ్యూల్స్ అనేసి అంటాం. ఈ ఓవ్యూల్స్ ఎలా అరేంజ్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనము ప్లాజెంటేషన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇందులో మనకు డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్లాజెంటేషన్ అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ మనకు చూసినట్లయితే మార్జినల్ ప్లాజెంటేషన్, ఎక్సియల్ ప్లాజెంటేషన్, పారైటల్ ప్లాజెంటేషన్ యాజ్ వెల్ యాజ్ బేసల్ ప్లాజెంటేషన్. ఇది మనకు మెయిన్ మార్జినల్ ప్లాజెంటేషన్ అంటే ఏంటంటే ఓవ్యూల్స్ అనేది వెంట్రల్ సూచర్స్ లాగా, అంటే ఒక యూనిలాక్యులర్ ఓవరీలో ఓవ్యూల్స్ అనేవి వెంట్రల్ సర్ఫేస్ కి అటాచ్ చేసి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాండి, ఇది మార్జినల్
ప్లాజెంటేషన్. ఇందులో మనకు ఓవ్యూల్స్, ఇవన్నీ ఓవ్యూల్స్ లాస్ట్ లో ఇక్కడ వెంట్రల్ సర్ఫేస్ కి అటాచ్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము మార్జినల్ ప్లాజెంటేషన్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పి అన్నమాట. నెక్స్ట్ ఎక్సియల్ ప్లాజెంటేషన్. ఎక్సియల్ ప్లాజెంటేషన్ అంటే ఓవ్యూల్స్ అనేవి సెంట్రల్ యాక్సిస్, ఎక్సియల్ అంటే యాక్సిస్ అనేసి గుర్తుపెట్టుకోండి. యాక్సిస్ కి అటాచ్ అయినట్లయితే దాన్ని మనం ఏమంటాము ఎక్సియల్ ప్లాజెంటేషన్ అనేసి అంటాం. ఇందులో మనము ఓవరీ అనేది బైలాక్యులర్ గా కానీ ఉంటుంది, లేదంటే మల్టీలాక్యులర్ గా కానీ ఉంటుంది. ఇది టొమాటో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. మనం టొమాటోని కట్ చేసి చూసినట్లయితే చూడండి ఇక్కడ ఎలా సెంట్రల్ యాక్సిస్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ సెంట్రల్ యాక్సిస్ కి మనకు ఓవ్యూల్స్ అనేవి కంపార్ట్మెంట్స్ లో, అంటే దీని ఒక కంపార్ట్మెంట్, దీని ఒక లోక్యూల్, దీని ఒక లోక్యూల్ అనేసి అంటాం అనమాట. ఈ లోక్యూల్స్ మనకు ఇక్కడ ఓవరీస్ ఓవ్యూల్స్ అనేవి అటాచ్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము ఎక్సియల్ ప్లాజెంటేషన్ అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు హైబిస్కస్ అనేది చెప్పచ్చు, టొమాటో కూడా ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ పెరెంటల్ ప్లాజెంటేషన్. పెరెంటల్ ప్లాజెంటేషన్స్ అంటే ఓవ్యూల్స్ అనేవి ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ నుంచి అరైజ్ అవుతాయి అన్నమాట. అంటే ఒక యూనిలోక్యులర్ అంటే సింగిల్ కంపార్ట్మెంట్ లో మనకు ఓవ్యూల్స్ అనేవి ఇన్నర్ వాల్ నుంచి అరైజ్ అవుతాయి. పెరెంటల్ ప్లాజెంటేషన్ చూడండి, ఇది మొత్తం ఒక సింగిల్ కంపార్ట్మెంట్. ఈ సింగిల్ కంపార్ట్మెంట్ లో ఈ పెరెంటల్ లేయర్ నుంచి మనకు ఓవ్యూల్స్ అనేవి అరైజ్ అయితే దాన్ని మనం ఏమంటాము పెరెంటల్ ప్లాజెంటేషన్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూడొచ్చు, మస్టర్డ్ లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ బేసల్ ప్లాజెంటేషన్. బేసల్ ప్లాజెంటేషన్ లో సింగిల్ ఓవ్యూల్ అనేది ఒక బేస్ లోపల ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఇది బేసల్ ప్లాజెంటేషన్ చూసారా, ఒకే ఒక ఓవరీ, ఇది బేస్ ప్లాజెంటేషన్. ఇక్కడ సింగిల్ ఓవరీనే ఉంటుంది. ఈ ఓవరీ అనేది మనకు అటాచ్ చేసి ఉంటుంది. దీన్ని మనం ఏమంటాము బేసల్ ప్లాజెంటేషన్ అంటాము. ఇది మనం ఎక్కడ చూడొచ్చు, సన్ఫ్లవర్ లో చూడొచ్చు. అంటే ప్లాజెంటేషన్ అంటే ఏంటి, ఓవ్యూల్స్ ఓవరీలో ఎలా అరేంజ్ అయ్యాయి, దీన్ని మనం ఎలా చెప్పచ్చు మార్జినల్, ఎక్సియల్, అండ్ దెన్ పెరైటల్, అండ్ దెన్ బేసల్ ప్లాజెంటేషన్ అన్నమాట. ఇది బేసిక్ గా డిఫరెన్సెస్ అన్నమాట. ఇది బేసిక్ గా మనకు కనిపించేటువంటి. ఇక్కడ మనకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే మనం ఏమేమి అడిషనల్ పాయింట్స్ రాయాలి అని చూసినట్లయితే ఇక్కడ మనము అడిషనల్ గా ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అని కూడా రాసాం. ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటే మనకి ఇది చూసారా, ఇది ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్. అంటే సెంట్రల్ లో ఉండేటువంటి సెంట్రల్ లో నుంచి మనకు ఓవ్యూల్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. దాన్ని ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అనేసి అంటాం. ఓవ్యూల్స్ ఆన్ సెంట్రల్ కాలమ్ వితౌట్ సెప్టా, ఏ విధమైనటువంటి కంపార్ట్మెంట్స్ లేకుండా, సెపరేషన్స్ లేకుండా ఓవ్యూల్స్ వస్తాయి. ఇది మనం ఎక్కడ చూడొచ్చు, డాంథస్ అండ్ దెన్ ప్రిమ్రోజ్ లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఇది ఒక ఫ్లవర్. ఈ ఫ్లవర్ లో మనం చూసినట్లయితే డిఫరెంట్ పార్ట్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. దీన్ని బ్రాక్ట్ అంటాము, ఇది బ్రాక్టియోలి, ఇది పెడిసెల్, ఆ తర్వాత ఇది సెపల్, ఇది థలామస్. ఈ రీజియన్ ని థలామస్ అనేసి చెప్తాం అనమాట. ఆ తర్వాత ఇది గైనీషియం, ఇది ఆండ్రీషియం. గైనీషియం లో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి, స్టిగ్మా, స్టైల్, ఓవరీ అనేది ఉంటుంది. ఆండ్రీషియం లో మనకి ఇక్కడ యాంథర్, ఫిలమెంట్ అనేది వస్తాయి. ఇవి పెటల్స్ అనమాట. ఈ రిప్రజెంటేషన్ అంటే ఫ్లవర్ లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేసి మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది అంటే మనకు బేసిక్ గా సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ లో మనం ఏం రాస్తాం అంటే, డిస్క్రిప్షన్ బిగిన్స్ విత్ ద హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్. హ్యాబిటేట్ దగ్గర డిస్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై వెజిటేటివ్ క్యారెక్టర్స్. వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే రూట్, స్టెమ్, లీవ్స్ ఎలా ఉన్నాయి అని రిప్రజెంట్ చేస్తాము. దెన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఫ్లవర్ ఎలా ఉంటుంది అని రిప్రజెంట్ చేస్తాం. ఏంటి ఫ్రూట్ ఎలా ఉంది అనేసి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫైనల్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే ఏం చేస్తాము అంటే ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా రిప్రజెంట్ చేస్తాం. సో బ్రాక్టేట్ ని బిఆర్, బ్రాక్టియోస్ ని బిఆర్ఎల్, యాక్టోమార్ఫిక్, తర్వాత మేల్, ఫిమేల్, క్యాలెక్స్, కొరల్లా, స్పీరియర్ ఓవరీ, బ్రాక్టేట్, ఈ బ్రాక్టియోస్, జైగోమార్ఫిక్, బైసెక్యులర్, పెరియాంత్, ఇన్ఫీరియర్ ఓవరీ, ఎపికాలెక్స్, స్టెమ్ అని ఇది మనకు ఎపిఫైలస్ స్టెమ్. ఆండ్రీషియం లేదు, గైనీషియం లేదు, హాఫ్ సుపీరియర్ ఓవరీని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఫ్లోరల్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ పార్ట్స్ ని ఇలా మనం డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది.
అంటే బేసిక్గా ఈ ఫ్లవర్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఫ్లవర్లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే గివెన్ అకౌంట్ ఆఫ్ ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద అరేంజ్మెంట్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ ఫ్లోరల్ ప్లాంట్స్ అన్నమాట. సో ఫ్లోరల్ డయాగ్రామ్ అంటే ఇక్కడ మనం ఫ్లవర్ని చూస్తున్నాం కదా, ఈ ఫ్లవర్లో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఫ్లోరల్ డయాగ్రామ్ అనేసి చెప్తాం అనమాట. ఫ్లోరల్ డయాగ్రామ్ అన్నట్లయితే మనం ఏం చేస్తున్నాం, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అరేంజ్మెంట్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ అన్నమాట. ఇక్కడ మనం ఫ్లవర్ని చూసాం కదండి, ఈ ఫ్లవర్ ఎలా అరేంజ్ అయింది అనేది మనము ఒక చిన్న డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాం. దీన్నే మనం ఏమంటాము, ఫ్లోరల్ డయాగ్రామ్ అనేసి అంటాం అన్నమాట. అంటే ఫ్లోరల్ డయాగ్రామ్లో ఏం చెప్తుంది, నెంబరు, పొజిషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్. ఫ్లోరల్ పార్ట్స్ ఎన్ని నెంబర్లో ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్ ఏంటి, అవి ఎలా అరేంజ్ అయినాయి అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇవి ఎలా అరేంజ్ అయ్యాయి అనేది ఒక చిన్న డయాగ్రామ్. ఇది మనకు మదర్ యాక్సిస్, ఆండ్రిషియం ఎలా ఉంది, గణేషియం ఎలా ఉంది, ఆ తర్వాత ఇందులో మనకు పెటల్స్, సెపల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేస్తాము. ఈ రిప్రజెంటేషన్ మనం ఏమంటాము, ఫ్లోరల్ డయాగ్రామ్ అంటాం. అంటే మీరు జస్ట్ ఈ పాయింట్స్ రాసి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ ఫ్లోరల్ డయాగ్రామ్ వేసి ఈ ఫ్లోరల్ ఫార్ములా రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి, ఈ డయాగ్రామ్ వేసినట్లయితే మీకు మినిమం మార్క్స్ అనేవి వస్తాయి. ఇంకా అడిషనల్గా 4కు 4 మార్క్స్ రావాలి అంటే మీరు కొన్ని అడిషనల్ పాయింట్స్ రాయాల్సి వస్తుంది. ఏంటి అంటే మదర్ యాక్సిస్ అనేది పోస్టీరియర్ సైడ్ అనేది ఉంటుంది, బ్రాక్ అనేది మనం బాటమ్ సైడ్లో యాంటీరియర్ సైడ్లో చూసాము. ఫ్లోరల్ పార్ట్స్ ఏంటి, క్యాలిక్స్, కొరలా, ఆండ్రిషియం, గైనీషియంని మనము టీఎస్ ఆఫ్ ఓవరీగా రిప్రజెంట్ చేస్తాము. సో ఇవి రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇవి మనకు మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఏ చాప్టర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. Subscribe to my YouTube channel. All the best.